హాయ్ అండి. ఈరోజైతే మనం సూపర్ టేస్టీగా ఉండే టమోటా ఊరగాయ అయితే చేసుకుందాము. ఏం లేదండి, టమోటాలను అయితే ఫస్ట్ బాగా కడిగి వాష్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. ఒక 1 అవర్ అయితే తడి మాత్రం ఉండకూడదు. దాని పైన ఉంటాయి కదా ఆ ముచ్చికలు, దానికి ఉండేది కూడా తీసేసి ఆ తడినంతా క్లీన్ చేసేసుకోవాలి. నేనైతే ఒక 2 కేజెస్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మా ఇంట్లో టమోటా ఊరగాయ అంటే ఇంకా ఏ కర్రీలు కూడా అవసరం లేదు. ఈ 2 కేజెస్కి అయితే ఒక 200 గ్రామ్స్ అయితే చింతపండు పడుతుంది. గ్రామ్స్లో లేకపోతే ఒక ఫుల్ హ్యాండ్ సైజ్ అయితే సరిపోతుందనమాట. ఎందుకంటే ఒక హాఫ్ కేజీ టమోటాలకి 50 గ్రామ్స్ అయితే సరిపోతుంది. అట్లాగా 2 కేజెస్ కాబట్టి నాకు 200 గ్రామ్స్ అయితే పట్టింది. ఇట్లా చింతపండు, టమోటాలు, పసుపు అన్నీ కలిపి ఉడకబెట్టుకోవాలి. మూత కూడా ఎక్కువసేపు అవసరం లేదు. జస్ట్ ఒక 2 మినిట్స్ అట్లాగా మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఎందుకంటే మళ్ళీ వాటర్ అయితే దాంట్లో పడతాయి కాబట్టి. సో మూత అయితే అంత అవసరం లేదు. జస్ట్ పెట్టుకున్నామా తీసేమన్నట్లుగా పెట్టుకుంటే చాలు. అంతే అండి. ఇప్పుడు మనం ఆవపిండికి, మెంతిపిండికి కూడా రెడీ చేసేసుకోవాలి. నేను ఇంట్లోనే ఆవపిండి, మెంతిపిండి కూడా వేసేసుకుంటున్నాను. ఇదండి, సాల్ట్ అండ్ కారం వచ్చేసి 200 గ్రామ్స్ అయితే పడుతుంది. మన టమోటా, చింతపండు కూడా మోస్ట్లీ ఉడికిపోయిందనమాట. ఇప్పుడు నేను బాగా ఆరబెట్టుకొని తర్వాత అయితే చల్లారిన తర్వాత నేను మెంతిపిండి అయితే ఒక 4 స్పూన్స్ పడుతుంది. అండ్ ఆవపిండి అయితే మాత్రం ఒక 6 స్పూన్స్ సరిపోతుందనమాట. ఇంత పర్ఫెక్ట్గా ఇలా కొలతలతో వేసుకుంటే మీకు కూడా కరెక్ట్గా వస్తుంది. ఊరగాయ అయితే చెడిపోదు, చాలా బాగుంటుంది. కావాలంటే మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ సాల్ట్ కూడా మనం వేసుకున్నది కరెక్ట్గా సరిపోయింది. నేనైతే జస్ట్ కొంచెం పక్కన తీసి పెట్టాను అనమాట. కానీ మళ్ళీ అది కూడా నేను యాడ్ చేసేసాను. ఇంకా కొంచెం కారం ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళైతే ఇంకొంచెం కారం ఎక్కువైతే వేసుకోండి, బాగుంటుంది. ఉప్పు కూడా చాలు, కరెక్ట్గా సరిపోతుంది అనమాట. అంతే, బాగా చల్లారాక నేను ఇదైతే మిక్సీ జార్లో వేసేసుకున్నాను. ఇదైతే మనం పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్లోది తర్వాత అయితే మనం ఒక పెన్ను పెట్టేసుకొని మనం తిరగమాత అన్నీ వేసేసుకోవాలన్నమాట. అందులోనే కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు, ఎండుమిర్చి అండ్ తెల్లపాయలు, కరివేపాకు అన్నీ యాడ్ చేసేసుకోవాలి. ఇది కూడా మనం తిరగమాత బాగా చల్లారిన తర్వాతనే మనం ఇందాక మిక్సీలో వేసి పెట్టుకున్నది అయితే యాడ్ చేసుకోవాలి. మిక్సీ వేసేటప్పుడు కూడా మనం తెల్లపాయలు అందులో కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట ఊరగాయకైతే. అంతే, సింపుల్ అండ్ పర్ఫెక్ట్గా ఉండే టమాటో ఊరగాయ అయితే రెడీ అయిపోయింది. మనం కొలతలు వేసి పెట్టున్నా వీడియో పెడదాం. చాలా బాగుంది. అని ఉప్పు అన్ని కరెక్ట్ సరిపోయినాయి కదా? సరిపోయినాయి. వీళ్ళు ఇంకా కోడిగుడ్డు ఆమ్లెట్ కానీ చికెన్ పకోడా కానీ అయితే ఇప్పుడు వేసుకుందాం. అంటే ఇప్పుడు ఆ గిన్నెలోనే కలిపాను కాబట్టి ఎట్లుంటుందని ఇంకా బాగుంటుంది. సరే, ఏ కూరలు కూడా పనికిరావు ఉంటాయి.